హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఆదివారమైన వినాయక నిమజ్జనం భారీగా జరుగుతుండటంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. గణేష్ నిమజ్జనం కోసం బయటకు వచ్చిన జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పురాతన భవనాల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైట్, హైదరాబాద్లో వర్ష బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, హైదరాబాద్లో వర్షపాతం ఎలా నమోదైంది, తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గోపి, హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో చిరుజల్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో ఇంకా కురుస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున కూడా రోడ్లు జలమయమయ్యాయి. జిహెచ్ఎం సిబ్బంది, వాటర్ బోర్డు సిబ్బంది అంతా కూడా రోడ్ల మీద నిలిచిన వాటర్ అంతా కూడా లోతల ప్రాంతాలకు వెళ్లడం కోసం వాటిని మ్యాన్ హోల్స్ అన్ని కూడా వాటిని తీసి ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఎక్కడ జలమయమైనప్పుడు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కింది స్థాయి సిబ్బందికి ఇప్పటికే జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు ఆదివారం కావడంతో కూడా పెద్ద ఎత్తున చాలా మంది వినాయక నిమజ్జన కోసం పెద్ద ఎత్తున ఆయా గల్లీల నుంచి, అపార్ట్మెంట్ల నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు, ఆయా స్థానిక చెరువుల వైపు వెళ్తున్నారు. వారందరూ కూడా ఇప్పుడు వర్షం కారణంగా పెద్ద ఎత్తున రోడ్డు మీద వాటర్ జామ్ కావడంతో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చెట్లు కానీ విద్యుత్ కాదని జరిగే ప్రమాదం ఉంటుంది. గణేష్ నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న ట్రాక్టర్స్ కావాలి, మిగతా జిహెచ్ఎంసీ కావచ్చు, వ్యక్తిగత వెళ్తున్న వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అనేక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తారు. ఇందుకు అనుగుణంగా నగరవాసులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ ఫ్లడ్ సంబంధించి, ఎమర్జెన్సీ టీమ్ సంబంధించి ఎక్కడ కూడా వారు కూడా అనేక ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు. ఎక్కడికక్కడ చిన్న వాటర్ లాగింగ్ ప్లాంట్స్ ఏర్పడ్డా కూడా వాటిని క్లియర్ చేయాలని చెప్పి సూచిస్తున్నారు. అనేక ప్రాంతాలు ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, సికింద్రాబాద్, కూకట్పల్లి, నాచారం, అటు ఈసీఎల్ ఎక్స్ రోడ్, అటు మల్లాపూర్, ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. మరోవైపు నాన్ స్టాప్ గా వర్షం కురుస్తున్నట్టు కూడా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ప్రధానంగా గత కొద్ది నెలల క్రితం ఇప్పటికి మొన్న కూడా పాత భవనాలకు సంబంధించి కూలిపోవడంతో, గోడలు కూలిపోవడంతో చాలా మంది మృత్యువాత పడ్డ పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి ఘటనలు మరోమారు జరగకుండా ఉండడం కోసం ఇప్పటికే జిహెచ్ఎం సిబ్బంది అంతా కూడా పాత భవనాలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా పాత భవనాల్లో ఉంటే వారు వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి సూచిస్తారు. నగర వ్యాప్తంగా ఇదే విధంగా అనేక ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉండడంతో మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. గోపి, రైట్, థ్యాంక్ యూ స్వామి. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఆదివారం అయిన వినాయక నిమజ్జనం భారీగా జరుగుతుండటంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అధికారులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. అటు జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాల బారి నుంచి ప్రజల్ని కాపాడాలని, అలాగే పాత భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.